వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు చూపిస్తున్న ఈ వీడియోలో మనం అందంగా కట్టుకున్న మన ఇంటి స్టెప్స్, అదేనండి మనం బిల్డింగ్ మీదకి ఎక్కాలన్నా దిగాలన్నా వీలుగా ఉండే మెట్లు, అవి సాధారణంగా ఎలా కడతారో అని మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి లిఫ్ట్ ప్లస్ స్టెప్స్ ఉంటాయి. లిఫ్ట్ అనేది కరెంటు లేకపోతే మనం పైకి వెళ్ళడానికి వీలు పడదు. అదే స్టెప్స్ అనుకోండి, అవి ఎక్కడం దిగడం వల్ల బాడీకి కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఓకేనండి, ఎలా కడతారని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ యొక్క మెట్ల బల్ల అనేది మనకు 10 ఫీట్ల లెంత్లో ఉంది. దగ్గరగా ఈ 10 ఫీట్ల లెంత్లో ఉన్న ఈ యొక్క మెట్లను ఏ విధంగా కడతారో మీకు చూపిస్తాను. ఓకేనండి, ఉన్న రాడ్లను బట్టి మీకు చూపిస్తాను. ఇగో కనబడుతుంది కనుక ఫస్ట్ ఒక బాటం, ఇది రెండవ బాటం, ఇది మూడో బాటం, ఇది 4వ బాటంగా నేను చూపిస్తూ ఉన్నాను మీకు. ఇవి ఏ విధంగా బాటమ్స్ పై దాకా వేస్తారు, ఆ బాటమ్స్ వేసిన దాన్ని ఏ విధంగా ఈ యొక్క స్టెప్స్ కడతారనే దాని గురించి మీకు చెప్పిస్తాను. ఈ మెట్ల బల్లకు ఉపయోగించినటువంటి రాడ్లు 2mm రాడ్లు అండి. ఇవి ఆల్రెడీ మీకు ఈ బాటం పరిచిన విధానం మీకు చూపించాను. ఇక ఈ విధంగా చేస్తాడు చూడండి ఒకసారి. కింద నుంచి పై దాకా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఒకసారి. ఓకేనండి, ఈ విధంగా మనం పరిచేసుకున్న తర్వాత అక్కడ ఆ విధంగా మనం ఇక్కడ ఈ విధంగా ఇక్కడ బెండ్ చేయగలిగాం. ఇట్లా బెండ్ చేస్తే అక్కడ సెట్ అయిపోయిందండి. అక్కడ బెండ్ చేసి చివరి దాకా చూపించాను, చూసారా? అక్కడ వరకు తీసుకున్నాం మనం. అలాగే బాటం అయిన తర్వాత టాప్లు కూడా వేసాను చూడండి ఒకసారి మీరు. బాటం వేసిన ఆ 4 మధ్యలో ఈ టాప్ రాడ్లు 12mm అనేది మూడుగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఒకసారి. కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనండి, ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ అడ్డముక్క కట్టుకున్నాం చూడండి ఒకసారి. ఇది 10 ఫీట్ల లెంత్లో ఉంది కాబట్టి మనం 2.5 ఫీట్ల లెంత్లో మన యొక్క ముక్క కట్టుకున్నాం మనం. ఈ ముక్క కట్టుకున్న ప్రకారంగా ఈ యొక్క ముక్క కింది భాగంలో, పై భాగంలో ఈ యొక్క క్రాంక్ వేస్తామన్నమాట. ఈ క్రాంక్ ఎందుకంటే ఈ మెట్ల బల్ల లోడ్ పైన ఉన్న బీమ్ మీద పడాలన్నా, మెట్ల బరువంతా మోయాలన్నా ఈ క్రాంక్ చాలా యూస్ఫుల్ అవుతాయి. చూడండి క్రాంక్ ఏ విధంగా వేస్తూ ఉన్నానో. 2 డాగులు పెట్టేసి ఆ విధంగా లేపుకోవాలన్నమాట. ఆ విధంగా లేపడం అనేది అంత ఈజీ అయితే కాదండి. 2 డాగులు స్లిప్ అయినా కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ విధంగా లేపుకుంటూ ఆ 3 రాడ్లని మనం ఈ విధంగా లేపగలిగాం అనమాట. ఆ 3 లేపడం వల్ల ఆ స్ట్రెంత్ అనేది బీమ్ మీద పడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ క్రాంక్ అనేది కూడా పైనుంచి మనం 2.5 లెవెల్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇది 10 ఫీట్ల లెంత్లో ఉన్నటువంటి బల్ల కాబట్టి ఆ విధంగా చేసాం. ఆ విధంగా క్రాంక్ లేపిన తర్వాత ఈ విధంగా అడ్డంగా మనం 8mm ముక్కలు కట్టాలన్నమాట. చూసారా, క్రాంకులో ఒక ముక్క కట్టాము, బాటంలో ఒక ముక్క కట్టాము, మళ్ళీ టాప్లో ఒక ముక్క కట్టాము. ఆ విధంగా కడతా ఈ యొక్క క్రాంకు లెవెల్ చివరి వరకు మనం ఆ విధంగా ముక్కలు కట్టాలి. 8mm అనేది మనం చూసారండి ఏ విధంగా ముక్కలు కడుతూ ఉన్నానో. ఎందుకంటే మనం 12mm వేసిన తర్వాత వాటి అడ్డముక్కలుగా మనం 8mm కడుతూ ఉన్నాం అనమాట. క్రాంకులో ఒక ముక్క, ఆ విధంగానే ఆ ముక్కలు కడుతూ ఉన్నాం అనమాట. ఈ విధంగా కట్టడం వల్ల 8mm ప్లస్ 12mm మిక్స్ అయిపోయిన బల్లగా మనకు ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని చూసారండి. ఆ విధంగా మనం 8mm ముక్కలు కడుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా టాకాలు వేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా కట్టడం జరిగిందన్నమాట. ఈ విధంగా క్రాంక్ టు క్రాంక్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మ్యాట్ అంతా మనం ఫ్రేమ్ వేసుకున్నాం. ఈ విధంగా ఫ్రేమ్ వేసుకున్న దాన్ని పూర్తిగా కట్టేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. ఈ విధంగా చూడండి, క్రాంక్ నుంచి కింది క్రాంక్ వరకు ఈ విధంగా మనం అడ్డ ముక్కలుగా కట్టేసుకున్నాం. చూసారండి, కనిపిస్తుందా ఈ విధంగా కట్టామనేది? ఆ విధంగా కట్టేసుకున్నాం, చూస్తున్నారా? ఓకే, ఈ విధంగా కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పటికి. ఇప్పుడు తిరిగి మనం కింది క్రాంక్ వేసుకుందాం. మెట్లకు సంబంధించిన కింది క్రాంక్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద వేయాల్సినటువంటి ఈ క్రాంక్ రాడ్ చూపిస్తున్నాం. 1, 2, ఈ విధంగా ఈ 3టిని కలిపి మనం కింది వేసేటటువంటి క్రాంక్కి ఇవి జాయింట్ వేసి మనం క్రాంక్ వేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి ఏ విధంగా వేస్తూ ఉన్నాను. కింది క్రాంక్ కూడా వేయడం అనేది అది నాట్ ఈజీ అండి. దాన్ని జాగ్రత్తగా 2 లెవెల్ పెట్టుకొని మనం వేస్తూ ఉండాలి. ఒకసారి స్లిప్ అయిందంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూసారా, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇది 3వ క్రాంకు.
ఈ క్రాంక్ కూడా వేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. చూసారా, ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేపుకోవాలి. ఫస్ట్ లివర్ వేసిన తర్వాత లేపుకోవాలి, రెండో లివర్ వేసి అలా కిందికి ఒత్తేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒత్తేసుకోవడం వల్ల కింది క్రాంక్ కూడా కంప్లీట్ అయిపోతుంటుంది. ఓకేనా, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారా, 1, 2, 3 ఈ 3 రాడ్లు మా క్రాంక్ వేసుకున్నాం అన్నమాట. చూసారా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింది క్రాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా ATM రాడ్లు అడ్డ ముక్కలుగా కట్టేయడం జరిగింది. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీకు ఏ విధంగా ఉందనేది. చూడు, కింది నుంచి పై దాకా చూపిస్తా ఉన్నాను మీకు. అలాగే ATM ముక్కలు అనేది అడ్డ ముక్కలుగా మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఒకసారి పై దాకా. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్